Hello everyone. First question. Read the following question and decide which of the given statements is or sufficient. ఓకే, మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు, అలాగే రెండు స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. ఈ క్వశ్చన్ కనుక ఆన్సర్ చేయాలంటే స్టేట్మెంట్ 1 సఫిషియంటా లేదా స్టేట్మెంట్ 2 సఫిషియంటా లేదా మనకి రెండు స్టేట్మెంట్స్ అవసరం అనేది డిసైడ్ చేసి చెప్పాలి. ఓకే, సో క్వశ్చన్ కనుక చూస్తే ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ XYZ ఈస్ 180. వాట్ ఈజ్ ఎక్స్ మార్క్స్? ఓకే, XYZ యొక్క యావరేజ్ మార్క్స్ అనేది 180 అయితే ఎక్స్ మార్క్స్ ఎన్నో ఫైండ్ అవుట్ చేయమన్నారు. యావరేజ్ 180 అంటే టోటల్ మార్క్స్ అనేది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది మనకి 3 ఇంటూ 180, రైట్? సో 3 ఇంటూ 180 అంటే మనకి ఇది 540 వస్తుంది. ఇప్పుడు స్టేట్మెంట్ చూద్దాం. స్టేట్మెంట్ 1లో వైజెడ్ టుగెదర్ స్కోర్ 50 మార్క్స్ అని ఇచ్చారు. సో ఈ టోటల్లో నుంచి వైజెడ్ మార్క్స్ కనుక తీసేస్తే మనకి ఎక్స్ మార్క్స్ వస్తుంది. ఎక్స్ మార్క్స్ అనేది 540 మైనస్ 50. సో ఎక్స్ అనేవారు 490 మార్క్స్ స్కోర్ చేశారు. కాబట్టి స్టేట్మెంట్ 1 నుంచి మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు స్టేట్మెంట్ 2ని చూద్దాం. స్టేట్మెంట్ 2లో XZ టుగెదర్ స్కోర్ 60 మార్క్స్ అని చెప్పారు. మన టోటల్లో నుంచి XZ మార్క్స్ తీసేస్తే కనుక వై మార్క్స్ వస్తాయి. కానీ మనల్ని అడిగింది ఎక్స్ మార్క్స్ కాబట్టి మనకి స్టేట్మెంట్ 2 నుంచి ఆన్సర్ రాదు. సో మనకి ఇచ్చిన క్వశ్చన్కి స్టేట్మెంట్ 1 సఫిషియంట్ టు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 16 టర్మ్స్ ఆఫ్ ది గివెన్ సిరీస్? ఓకే, మనకు ఒక సిరీస్ ఇచ్చారు. ఈ సిరీస్లోని ఫస్ట్ 16 టర్మ్స్ యొక్క సమ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో మనకి ఇచ్చిన సిరీస్ అనేది ఫస్ట్ టర్మ్ అంటే 6 ఉంది. నెక్స్ట్ టర్మ్ 13/2 అంటే ఇది మనకి 6.5. నెక్స్ట్ 7 15/2 అంటే 7.5. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది 0.5, అగైన్ 0.5, అగైన్ 0.5. సో నెక్స్ట్ నెంబర్ అనేది 8 వస్తుంది. సో మనకి ఇచ్చిన సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే మనకి Sn ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d, రైట్? ఇక్కడ n అంటే మనకి ఫస్ట్ 16 టర్మ్స్ కావాలి కాబట్టి n అంటే 16. a అంటే ఫస్ట్ టర్మ్ కాబట్టి ఇది మనకి 6 వస్తుంది. d అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? 0.5 ఉంది, రైట్? సో ఫస్ట్ 16 టర్మ్స్ సమ్ అంటే S16 ఈక్వల్ టు 16/2 ఇంటూ 2 ఇంటూ a అంటే 6 కాబట్టి 6 ప్లస్ n అంటే 16, 16 మైనస్ 1 అంటే 15 వస్తుంది. ఇక్కడ d అంటే 0.5 కాబట్టి ఇది మనకి 1/2. ఓకే, సో దీన్ని సాల్వ్ చేస్తే 16/2 అంటే 8 ఇంటూ 12 ప్లస్ 15/2. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం అనేది 2 అవుతుంది. 2 ఇంటూ 12 అంటే 24 ప్లస్ 15 ఇంటూ 80. సో ఇక్కడ 2 అనేది 8లో 4 టైమ్స్ పోతుంది. 4 ఇంటూ 24 ప్లస్ 15 అంటే మనకి 39 వస్తుంది. సో 4 ఇంటూ 39 అంటే మనకి 156 వస్తుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద స్క్వేర్ రూట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్? ఓకే, చాలా ఈజీ క్వశ్చన్. మనకి 4 నెంబర్స్ ఇచ్చారు. వీటిలో ఒక నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ అనేది ఇర్రేషనల్ అని చెప్తున్నారు. సో ఆ నెంబర్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఇర్రేషనల్ అంటే ఏదైనా ఒక నెంబర్కి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కనుక లేకపోతే ఆ నెంబర్ని మనం ఇర్రేషనల్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే √2, √3, √5, √50 లైక్ దట్. ఓకే, సో ఇప్పుడు మనం ఆప్షన్ వెరిఫై చేస్తే ఆప్షన్ 1లో 2916 ఉంది. 2916కి స్క్వేర్ రూట్ అంటే ఇది మనకి 54 వస్తుంది, రైట్? సో ఇది మన ఆన్సర్ కాదు. ఆప్షన్ 2లో 1024 ఉంది. దీనికి స్క్వేర్ రూట్ అంటే ఇది మనకి 32 వస్తుంది. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఆప్షన్ 3లో 4489 ఉంది. దీనికి స్క్వేర్ రూట్ అంటే ఇది మనకి 67 వస్తుంది, రైట్? సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఇక మిగిలింది ఒకటి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. 7840కి స్క్వేర్ రూట్ అంటే ఇది మనకి అప్రాక్సిమేట్లీ
88.543 సంథింగ్ వస్తుంది. సో ఇది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాదు కాబట్టి ఇదే మన ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ క్వశ్చన్ అండి. ద స్క్వేర్ రూట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈస్ ఇర్రేషనల్. ఓకే, సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఇర్రేషనల్ నెంబర్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, త్రూ ఆప్షన్ కనుక వెరిఫై చేస్తే ఆప్షన్ 1లో 1225 ఉంది. రూట్ ఓవర్ 1225 అంటే మనకి 35 వస్తుంది కాబట్టి ఆప్షన్ 1 ఎలిమినేటెడ్. ఆప్షన్ 2లో 625 ఉంది. రూట్ 625 అంటే ఇది మనకి 25 వస్తుంది కాబట్టి ఆప్షన్ 2 ఆల్సో ఎలిమినేటెడ్. ఆప్షన్ 3లో 3025 ఉంది. రూట్ ఓవర్ 3025 అంటే ఇది మనకి 55 స్క్వేర్ వస్తుంది, రైట్? సో ఆప్షన్ 4 ఆల్సో ఎలిమినేటెడ్. ఇక మిగిలింది ఒకటే ఆప్షన్. ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రూట్ ఓవర్ 1825 అంటే అప్రాక్సిమేట్గా ఇది 42 సంథింగ్ వస్తుంది. సో ఇర్రేషనల్ నెంబర్ అనేది 1825. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫికేషన్ క్వశ్చన్ ఇచ్చారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ గివెన్ ఎక్స్ప్రెషన్. ఓకే, 6 - 36 × 33 డివైడెడ్ బై 6 + 5 వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు, రైట్? ఇక్కడ మనం చూస్తే 6 - 36 × 3 బై 6 + 5. ఓకే, సో ఇక్కడ 6 అనేది 36లో 6 టైమ్స్ పోతుంది. 6 - 6 × 3 అంటే 18 వస్తుంది, +5. 6 + 5 అంటే 11. 11 - 18 అంటే మనకి -7 వస్తుంది కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 56, 140 అండ్ 168 ఈస్. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనల్ని అడిగింది హెచ్సిఎఫ్ కాబట్టి ఇచ్చిన నెంబర్స్లో స్మాల్ నెంబర్ అంటే 56 వస్తుంది. సో త్రూ ఆప్షన్ వెరిఫై చేస్తే ఆప్షన్స్లో 56 యొక్క హైయెస్ట్ ఫ్యాక్టర్ అంటే 28 ఉంది. ఈ 28ని కనుక చెక్ చేస్తే ఈ 28 అనేది 56ని 2 టైమ్స్ కట్ చేస్తుంది. అలాగే 140ని 5 టైమ్స్ కట్ చేస్తుంది. అలాగే 168ని 6 టైమ్స్ కట్ చేస్తుంది, రైట్? సో 56కి 140కి అలాగే 168కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే 28 వస్తుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మనకి బర్డ్ మాస్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ముందు మనం ఈ బార్లో ఉన్నదాన్ని సాల్వ్ చేయాలి. 5 + 7 అంటే మనకి 12 వస్తుంది. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేస్తే 9 + 6 - 12 అంటే ఇది మనకి టోటల్ 3 వస్తుంది. ముందు మైనస్ ఉంది కాబట్టి -3. ఇప్పుడు 15 + 12 అంటే 27 వస్తుంది. 27 - 3 అంటే 24, రైట్? ఇక్కడ 1/2 ఉంది కాబట్టి 24/2 ఇది మనకి 12 వస్తుంది. ఇప్పుడు ఫైనల్ ఈక్వేషన్ వేస్తే 72/12 అంటే ఇది మనకి 72ని 12 అనేది 6 టైమ్స్ కట్ చేస్తుంది కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్.